తీయవా వాళ్ళు ఎందుకు పట్టుకుపోయి తల్లి దగ్గరికి ఎందుకు పట్టుకున్నారు సార్ పిల్లలు ఏం చేస్తారమ్మా ఈయన పోయి ఈయన కూడా పోయి ముందు కావాలి ఈయన కూడా పట్టుకోవాలి ఈయన పట్టుకోలేదు పంపించినట్టు కాదు కదా నువ్వు పెద్ద నువ్వు పోవాలి నువ్వు పోయి చూసుకోవాలి అంతేగాని పిల్లలు నా కూతురైనటువంటి డాక్టర్ ప్రత్యూషను 2017వ సంవత్సరంలో డాక్టర్ అల్లాడి సృజన్ అని చెప్పి ఈరోజు పిఎంఎస్ఎస్వై కేఎంసి లోపల పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సిటీ సర్జరీగా పనిచేస్తున్న వ్యక్తికి, అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సృజన్కు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. 2018 లోపల నా మొదటి పెద్ద మన్మరాలు పుట్టడం జరిగింది. ఆ తర్వాత మొన్న జనవరి 1లో సెకండ్ మన్మరాలు పుట్టడం జరిగింది. సరే, సంతోషంగా ఉంటున్నారని భావిస్తున్న తరుణం లోపలనే మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్కు విచ్చేసి ఇంటర్వ్యూలు చేసినటువంటి బానోతో శృతి అనే ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఏదైతే ఉన్నదో అది ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోపల మన రీల్స్ చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏదైతే ఉన్నదో దాని ట్రాప్లో పడ్డటువంటి మా డాక్టర్ అల్లాడి సృజన్ మొత్తానికి ఇటు కుటుంబాన్ని, నా బిడ్డను, మన్మరాళ్ళను వీళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నా బిడ్డను విపరీతమైన చిత్రహింసల పాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక దురుద్దేశం ఏంటంటే నా బిడ్డను వదిలించుకొని తప్పనిసరి దాన్ని పెళ్లి చేసుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు డైవర్స్ ఇస్తా, నీ సంగతి చెప్తా, నిన్ను చంపుతా అని ఈ రకమైన మాటలతోటి బెదిరిస్తూ మాట్లాడుతూ ఉంటే నా బిడ్డ ఏం తోచక ఇటు నేను ఒక పేషెంట్ను అని చెప్పి ఆ దృష్టిలో పెట్టుకొని నాకు చెప్పడానికి వెనక ముందు ఆడి వాళ్ళ అత్తామామలకు చెప్తే ఆ అత్తామామలు ఇద్దరు కూడా ఒక దుర్మార్గమైనటువంటి దారిలో నడుస్తున్న కొడుకును సక్రమ మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఇలాంటి స్నేహితులు ఉంటారు, నా కొడుకు మగాడు, ఒక పెద్ద డాక్టరు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండు, గంతే, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి నా కూతుర్నే తిట్టి కొట్టి ఒక రకమైన బూతు మాటలు మాట్లాడడం జరిగింది. ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ లోపల జరుగుతున్న ఈ క్రమం లోపలనే నిన్న ఏదైతే ఉన్నదో ఇదే ఘర్షణలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతూ ఉంటే నిన్న అంటే మొన్ననేమో వీళ్ళు ఒక తల్లిదండ్రులు కూడా వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారంగా నాకు 7 సంవత్సరాల మన్మరాలను, అదేవిధంగా 7 నెలల పాపను కూడా నా బిడ్డ దగ్గరికి వెళ్ళి దూరం చేసి 2 మన్మరాలను తీసుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరు భద్రాచలం దగ్గర ఉన్న చెర్ల అనే విలేజ్కు వాళ్ళ బంధువుల దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. 2 పిల్లలను దూరం చేసి పట్టుకొని పోవడం జరిగింది. తర్వాత వీడు 4:30 గంటల నా బిడ్డతోటి ఘర్షణ పడి పుట్టడం జరిగింది. ఒంటి నిండా మేము చూసిన బాడీ లోపల గాయాలు ఉన్నాయి, బ్లీడింగ్ ఉన్నది. తను లోపలికి పోయి హ్యాంగింగ్ చేసుకున్నది అని చెప్పి ఒక మాట చెప్తా ఉన్నాడు. కానీ అది మేము నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే బయట నుండి డోర్ను పగలగొట్టిన సీన్ ఆడ క్రియేట్ చేసి పెట్టేసరికి గంట సేపు అయింది. ఒకవేళ హ్యాంగింగ్ చేసుకున్న అమ్మాయికి ఇన్ని దెబ్బలు ఎందుకు, గాయాలు ఉంటాయి, ఇది ఎందుకు ఉంటుంది, మాకు ఎలాంటిది కూడా అసలు నమ్మకం కలుగుతలేదు. పూర్తి అనుమానం వాడే చంపి దీనికి ఉరేసినట్టు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా నా కూతురికే ఇలా జరుగుతాయి, ఇక మామూలు కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు ఏం న్యాయం జరుగుతుంది? ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా అది ఏదైతే ఉన్నదో ఇట్లాంటి కుటుంబాలను నాశనం చేయకుండా దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. దానిపైన డాక్టర్ సృజన్ పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా కఠినంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని, ఇక ముందు కూడా ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కడుపుకోత మిగిల్చొద్దని చెప్పి కోరుకుంటాము.